అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వైటీ క్రియేట్ యాప్లో ఎడిట్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. మనకి చాలా రకాల యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ షార్ట్, ఫిల్మ్రాగో, ఇంకా కైన్ మాస్టర్ ఇలాంటి చాలా మంచి యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ అన్నిటికంటే వైటీ క్రియేట్ యాప్ ఎందుకు బెటర్ అనేది వీడియోలో చూద్దాం. వీడియో మిస్ కాకుండా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా అయితే వైటీ క్రియేట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసినట్టయితే గ్యాలరీలోకి వెళ్తుంది. గ్యాలరీలో మీరు ఏ అయితే క్లిప్స్ని యాడ్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను లాంగ్ వీడియో యాడ్ చేస్తాను డైరెక్ట్గా. మీరు షార్ట్ వీడియోస్ యాడ్ చేసుకుంటే ఇది యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మనకి రేషియో అనేది 16:9 ఉండాలి, యాక్సెప్ట్ రేషియో అనేది. ఎందుకంటే మనం లాంగ్ వీడియో చేస్తున్నాం కాబట్టి. అదే షార్ట్ వీడియో అయితే 9:16 ఉండాలి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్లో ముందు ఆప్షన్ వచ్చేసి ఓవర్లే ఆప్షన్ అండి. ఓవర్లే అంటే మనం ఏదైనా వీడియో చేస్తుంటే దానిపైన ఏమైనా పెట్టాలనుకుంటే దాన్నే ఓవర్లే అంటారు. నేను స్టార్టింగ్లో ఒక ఫోటో మీద వీడియో యాడ్ చేశానండి. అది ఓవర్లే ఆప్షన్ యూస్ చేశాను. ఈ విధంగా మనం ఫోటోని వీడియో మధ్యలో పెట్టుకోవాలనుకున్నా, ఏది చేసుకోవాలన్నా ఈ ఓవర్లే ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ 5 సెకండ్స్ వస్తుంది. ఈ బాణం గుర్తుంది కదా, దాన్ని డ్రాగ్ చేసినట్టయితే మొత్తం వీడియో అంతా కూడా వస్తుంది. మీకు ఎక్కడి వరకు కావాలంటే అక్కడ వరకు దాన్ని డ్రాగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టెక్స్ట్ యాడ్ చేసుకోవడం అండి. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, ప్లేన్ లేకపోతే ఇలా స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ ఏమైనా కావాలంటే ఆ పర్టికులర్ స్టైల్ని సెలెక్ట్ చేసుకుని మనం టెక్స్ట్ని ఎంటర్ చేయడం అన్నమాట. లేకపోతే కనుక ప్లెయిన్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని అయితే మనం ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ప్లెయిన్ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. స్టార్ట్ టైపింగ్ అంటుంది. అంటే మనం ఏం రాయాలనుకున్నామో అది రాసుకుని దాని ఎఫెక్ట్స్ అనేవి మార్చుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు పీతలు అని రాశాను కదా, ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సైజ్ మార్చుకోవచ్చు, ఫాంట్ మార్చుకోవచ్చు, లేదా కలర్ మార్చుకోవచ్చు, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. ఇలా ఒక ఫాంట్కి మనం నార్మల్గా ఎలా అయితే ఆప్షన్స్ ఉంటాయో అన్ని ఆప్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. దాన్ని చూసుకుని మీరు టెక్స్ట్ ఏ విధంగా కావాలి, ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది చూసుకుని చేసుకోవచ్చు. తర్వాత ఆప్షన్ వచ్చేసేటప్పటికి స్టిక్కర్స్ అండి. మనం సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేసుకోవాలన్నా, లైక్ బటన్ యాడ్ చేసుకోవాలన్నా ఈ స్టిక్కర్స్ యూస్ చేసి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. డిఫరెంట్ బటన్స్ అనేవి ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ 5 సెకండ్స్ వస్తాయి. ఇక్కడ లాస్ట్లో యారో సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని డ్రాగ్ చేస్తే వీడియో మొత్తం కూడా వస్తుంది. మీకు ఎక్కడి వరకు కావాలంటే అక్కడ వరకు డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జనరేట్ వీడియో అండి. వీడియో జనరేట్ చేయాలంటే అప్లోడ్ అప్ టు 3 ఇంగ్రీడియంట్స్ అంటుంది. సో ఆ 3 ఇంగ్రీడియంట్స్ని మీరు యాడ్ చేసినట్టయితే వీడియో అనేది జనరేట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా వీడియోని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇమేజ్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు అండి. ఇదివరకు అయితే గూగుల్లో సెర్చ్ చేయవలసి వచ్చేది కాపీరైట్ ఫ్రీ ఇమేజెస్ ఏవి అని. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. అండ్ నెక్స్ట్ సౌండ్ యాడ్ చేసుకోవచ్చు అండి. మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అంతా కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇదివరకు అయితే మనం సెర్చ్ చేసి లైబ్రరీలోకి వెళ్ళి యాడ్ చేసుకోవాల్సి వచ్చేది కదా, అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా డైరెక్ట్గా మ్యూజిక్ యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ ఇచ్చారు. కర్సర్ ప్లే చేసి కర్సర్ ఎక్కడైతే ప్లేస్ చేస్తామో అక్కడ నుంచి మనకి మ్యూజిక్ అనేది యాడ్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ మధ్యలో ప్లేస్ చేస్తే మధ్యలో నుంచి యాడ్ అవుతుంది. అదే స్టార్టింగ్లో ప్లేస్ చేస్తే స్టార్టింగ్ నుంచి కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ ఓవర్ అండి. మనం సౌండ్ మ్యూట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ ఏమన్నా సౌండ్లు ఏమన్నా వస్తే వాటిని మ్యూట్ చేసుకుని మనం వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. సో వీడియో అంతా ఇవ్వాలంటే వీడియో అంతా ఇవ్వచ్చు, లేకపోతే మధ్య మధ్యలో మ్యూజిక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేటప్పటికి క్యాప్షన్స్ అండి. క్యాప్షన్స్ అనేవి మనం సౌండ్ సోర్స్ నుంచి సెలెక్ట్ చేయాలనుకుంటున్నామా, ఏ లాంగ్వేజ్లో కావాలి, ఇవన్నీ అడుగుతుంది అన్నమాట. మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఇది కొంచెం టైం తీసుకుంటుంది, వెంటనే అవ్వదు. సో ఈ విధంగా అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ అని ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఇది యూ కెన్ కీప్ ఎడిటింగ్ వైల్ యూ వెయిట్ అని చెప్తుందండి. కాసేపు టైం అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ ఆప్షన్ చూసేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి క్యాన్వాస్ మాట. అంటే బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మనం ఇమేజ్ చిన్నది చేసి చూపిస్తున్నాను చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్లో వచ్చింది, అదే క్యాన్వా మాట. సో ఈ కలర్లు అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే వీడియో 16:9 ఫుల్ స్క్రీన్లో లేనప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఈ క్యాన్వాస్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుందండి. ఇప్పుడు మెయిన్ దాంట్లో ఉన్న ఆప్షన్స్ అయిపోయినాయి. యారో మార్క్లో ఉన్న ఆప్షన్స్ చూడాలి. యాక్సెప్ట్ రేషియో గురించి అయితే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. 16:9 ఉండాలి లాంగ్ వీడియోకి అయితే. షార్ట్ వీడియోకి అయితే 9:16 ఉండాలన్నమాట. సో దీంట్లో ఫినిష్డ్ జనరేటింగ్ క్యాప్షన్స్ అన్నారు చూడండి. ఇప్పటికైతే మనకి క్యాప్షన్స్ అనేవి జనరేట్ అయినాయి అన్నమాట. ఇందాక టైం తీసుకుంది కదా, ఇలా మనం మాట్లాడింది ఈ విధంగా మనకి కింద క్యాప్షన్స్ రూపంలో వస్తుంది అన్నమాట. ఈ విధంగా క్యాప్షన్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే ఆ పర్టికులర్ బాక్స్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేసినట్టయితే డిలీట్ అయిపోతుంది.
నెక్స్ట్ ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ అండి. ఏదైనా కట్ చేయాలంటే కర్సర్ అక్కడ పెట్టి స్ప్లిట్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే స్ప్లిట్ అయిపోతుంది. అంటే ఫ్రంట్ కట్ చేయాలన్నా, బ్యాక్ కట్ చేయాలన్నా, మిడిల్ కట్ చేయాలన్నా స్ప్లిట్ ఆప్షన్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కువగా యూజ్ చేసే ఆప్షన్ ఈ స్ప్లిట్ ఆప్షనేనండి. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్. మీరు ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఈ యాప్‌లో బెస్ట్ ఏంటంటే అప్లై టు ఆల్ అనే ఆప్షన్ ఉందండి. సో, ఒక దానికి మనం చేంజ్ చేసుకొని మిగతా అన్ని క్లిప్స్ కూడా అలా అప్లై టు ఆల్ కొట్టినట్టయితే అన్నీ అప్లై అయిపోతాయి. నెక్స్ట్ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ మాట. ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు మరి ఎందుకో తెలీదు నాకు. సరిగ్గా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అవ్వట్లేదు. ఇది కూడా ప్రాపర్‌గా చేస్తే ఈ యాప్‌కి మించిన యాప్ ఉండదని చెప్పొచ్చు మాట. నెక్స్ట్ అండి ఎఫెక్ట్స్ మాట. మనం డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మనం యూజ్ చేసుకోవచ్చు అన్ని ఎఫెక్ట్స్‌ని కూడా. తర్వాత అడ్జస్ట్ ఆప్షన్ అండి. అడ్జస్ట్ అంటే షార్ప్‌నెస్ పెంచడం, తగ్గించడం, టింట్ కలర్ చేంజ్ చేయడం ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆడియో క్లీనప్ అండి. మనకి నాయిస్ వస్తూ ఉంటుంది. మనం ఎంత సౌండ్ తగ్గించినా గానీ బ్యాక్‌గ్రౌండ్‌లో సమ్ మ్యూజికల్ నాయిస్ అని మనం మాట్లాడుతున్నప్పుడే నాయిస్ వస్తుంది. ఆ నాయిస్‌ని కూడా రిమూవ్ చేయగల శక్తి దీనికి ఉందన్నమాట. అదే మెయిన్ మాట ఇక్కడ. ఆడియో క్లీనప్ అండి. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇది రిమూవ్ చేయడానికైతే కొంచెం టైం తీసుకుంటుంది చూడండి. ఇలా 31%, 32% అని. ఇది అప్లై టు ఆల్ అనే ఆప్షన్ లేదు దీంట్లో. ఆడియో క్లీనప్ దేనికి ఏ క్లిప్‌కి ఆ క్లిప్‌కి విడిగా చేసుకోవాలన్నమాట. మనం వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత ఆడియో క్లీనప్ ప్రెస్ చేసినట్టయితే మొత్తం రిమూవ్ అయిపోతుంది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్. వాయిస్ ఇచ్చేటప్పుడు. అదే విధంగా మనం వీడియో తీస్తున్నప్పుడు కూడా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ సౌండ్ తగ్గించడమే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని కూడా ఈ యాప్ యూజ్ చేసి రిమూవ్ చేసుకోవచ్చండి. ఇది బెస్ట్ అండ్ బెటర్ ఆప్షన్ మాట. ఈ యాప్‌లో ఉన్నది మెయిన్ అడ్వాంటేజ్ ఇదే. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని ఆ విధంగా రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ అండి ఇక్కడ స్పీడ్‌ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మనం 1x స్పీడ్‌లో ఉంటుంది కదా! దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, డిక్రీజ్ చేసుకోవాలన్నా స్పీడ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రొటేట్ చేసుకోవచ్చు. రొటేట్ యూజ్ చేసి క్లిప్‌ని ఏ విధంగా రొటేట్ చేసుకోవాలనుకుంటే రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిమ్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే వేరే క్లిప్‌తో ఈ క్లిప్‌ని రీప్లేస్ చేయొచ్చు. లేదా రీఅరేంజ్ అంటే ముందుది వెనకాల ముందు పెట్టాలనుకుంటే రీఅరేంజ్ ఆప్షన్ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉందండి. మెయిన్ దీంట్లో వాటర్ మార్క్ అనేది ఉండదుమాట. మనం ఏం పే చేయక్కర్లేకుండానే నాయిస్ రిమూవ్ అవుతుంది. వాటర్ మార్క్ కూడా ఉండదు. ఇక్కడ మనకి ట్రాన్సిషన్ సింబల్ కనిపిస్తుంది చూసారా? అంటే 2 త్రిభుజాలు ఇటు అటు క్రాస్ అయినట్టు కనిపిస్తుంది కదా! అది ట్రాన్సిషన్ మాట. అక్కడ ప్లేస్ చేసి ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసినట్టయితే డిఫరెంట్ ట్రాన్సిషన్స్ కూడా మారతాయి క్లిప్‌కి మధ్యలో మాట. సో, ఏఐ ద్వారా కూడా మనం ఈ వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు. జనరేట్ వీడియో ఆప్షను, జనరేట్ ఇమేజ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయండి. సో, ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి వైటీ క్రియేట్ యాప్ గురించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.